యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ 12 సంవత్సరాలు రోగంతో పాడుపడిపోయింది ఆమె. ఏమైంది? 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధి అంటే రక్తం పోతా ఉంటే 12 years 12 సంవత్సరాలు. ఏదన్నా కొంత ఒక నెల, ఒక 3 రోజులు, 4 రోజులు, ఒక నెల రోజులు ఏదన్నా డిజార్డర్స్ వస్తే బ్లడ్ స్త్రీలకి రక్తస్రావ విషయంలో వాళ్ళు రక్తమంతా పోతుంది, పాలిపోతారు, ఎముకలు గూడైపోతారు. 12 సంవత్సరాలతో ఆ రక్తంతో పోతుంటే ఆమె ఎలా ఉండుంటుందండి? ఎముకల గూడులాగా ఉండుంటుంది. అంతే, ఎముకల గూడులాగా ఉండుంటుంది. నానా వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందంట. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుందంట. ఇంకా హాస్పిటల్ ఫీజులు కడటానికి డబ్బులు లేవు. ఎంతమంది ఈ రోజున అప్పుల్లో ఉన్నానండి, ప్రార్థన చేయండి అన్నాడు ఒక ఆయన. ఎందుకు అయిందయ్యా అప్పు అని అడిగాను నేను. హాస్పిటల్ పాలైపోయామండి, డాక్టర్ గారు గుంజుతున్నారండి డబ్బులు. ఆపరేషన్ చేయాలంటాడండి, ఈ మందులు కొనమంటాడండి, ఆ ఇంజక్షన్లు కొనమనంటాడు, ఈ స్కానింగ్ తీయమంటాడండి, ఆ స్కానింగ్ తీయమంటాడండి. 7,000 అంటండి, 10,000 అంటండి, 20,000 అంటండి. ఆపరేషన్కి ₹1,00,000 కావాలంటండి. ఇల్లు అమ్మేశామండి, పొలం అమ్మేశామండి, బంగారం అంతా అమ్మేసుకున్నామండి. చివరికి ఆమె చచ్చిపోయిందండి. ఎంతమంది అండి, ఎంతమంది ఈ రోజున హాస్పిటల్లో పాలై ఉన్నది కూడా పోయింది, ఉన్న ఆరోగ్యం పోయింది. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న జబ్బు కంటే 4 జబ్బులు వస్తున్నాయి హాస్పిటల్కి వెళ్తే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎండిపోయిన స్థితిలో ఉన్నారు, రోగాల చేత పీడించబడుతూ ఉన్నారు. ఎయిడ్స్ రోగగ్రస్తుల మొహాలు చూడండి ఎలాగుంటాయో, పాలిపోయి ఉంటాయి. ఒక పక్క సిగ్గు, ఓ పక్క అవమానం, ఓ పక్క రక్తములో మన శరీరంలో వచ్చే వ్యాధిని జయించటానికి, వ్యాధితో పోరాడటానికి ఒక సైన్యం ఉంది రక్త కణాల్లో. ఈ ఎయిడ్స్ అనే రోగం దేనికి వస్తుందంటే మన శరీరంలో రోగాలు రాకుండా ఎదుర్కొనే ఆ కణాలకి రోగం వస్తుంది. అప్పుడేమైంది? ఇంకా మన దేశాన్ని కాపాడడానికి సైన్యం ఉండారండి. సైన్యానికి రోగం వచ్చిందనుకోండి, దేశం ఏమైపోద్ది? ఓడిపోద్ది. అందుకని ఎయిడ్స్ రోగం వచ్చిన వాళ్ళకి జలుబు పడితే తగ్గదు, దగ్గు వస్తే తగ్గదు, విరోచనలు వస్తే తగ్గవు, స్కిన్ డిసీజ్ వస్తే తగ్గదు. ఎందుకంటే రెసిస్టెంట్ లోపల ఉన్న వాటికే రోగం వచ్చింది కాబట్టి వాళ్ళు పీడించబడుతున్నారు. ఎంతమంది ఎయిడ్స్ రోగగ్రస్తులు! ఇలాంటి క్రైస్తవ సభల్లో కూడా ఎయిడ్స్ రోగగ్రస్తులు ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదండి. నా దగ్గరికి లైన్లో వచ్చి చెప్తారు, అయ్యా రక్తంలో మార్పు అంట, ప్రార్థన చేయండి. మొన్నైతే ఒక ఊర్లో ఎవరో చెప్పారు, ఒకరు, అయ్యా చెప్పుకోలేని వ్యాధి నాకు ప్రార్థన చేయండి అని అడిగింది. నాకు అర్థమైపోయింది, చెప్పుకోలేని వ్యాధి. ఈ రోజున ఎంతమంది ఎముకల గూడుల్లాగా తయారవుతున్నారు. దేవుని చిత్తానికి బయటికి పోయి దేవుని వాక్యాన్ని ఎదిరించి అల్పకాల పాప భోగాలకు చోటిచ్చి రోగాల పాలుబడి రోగముతో పీడించబడుతున్నారు. ఎన్ని రకాలైన వ్యాధులు, ఎన్ని రకాలైన వ్యాధులు. క్యాన్సర్ అతి ఫాస్ట్గా పెరిగేది, గబగబ విస్తరించి కణాలను తిరుగుడు వెళ్ళిపోయి మనిషిని తిప్పి చేసేస్తుంది క్యాన్సర్. ఎంతమంది అండి! మా చర్చ్ వెనకాలే మెడ్రాస్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆడ మన ఆంధ్ర వాళ్ళు చాలామంది వచ్చి అక్కడికి వచ్చి చర్చికి వచ్చి ప్రార్థన అడుగుతారు. చిన్నపిల్లలను తీసుకొచ్చి, అయ్యా ఈ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్. చిన్న పిల్లలు 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు పిల్లలు హృదయం వేదనతో నిండిపోతున్నారు. ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చిందంటే ఆ క్యూమోథెరపీలు ఇచ్చి ఆ జుట్టంతా ఊడిపోయి ఆ ఎముకల గూడులాగా తయారవుతున్నారు. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటున్నారు. ఈ రోజున కుప్పలు తెప్పలుగా ఎన్ని మందులు ఉన్నా, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా రోగాలు పెరుగుతూనే ఉన్నాయి. స్వైన్ ఫ్లూ అంటే అడిలిపోతున్నారు డాక్టర్లు, మూతులకు గుడ్డలు కట్టుకొని, కానీ పని చేయటం లేదు, డాక్టర్లకే వచ్చేసింది. ఎండిపోయిన ఎముకలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యం, భర్త భార్యను కాల్చేయటం, భార్య భర్తను చంపేయటం. ఇది ఎక్కడ విడ్డూరం అండి! కన్న బిడ్డను, పసిబిడ్డను వదిలేసిపోద్దంట తల్లి. ఎంత విడ్డూరం! ఎప్పుడో రాసి పెట్టాడు, తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను. తల్లి ఎందుకు మరుస్తుందిరా బాబు అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎంతమంది తల్లులు కుప్పతొట్లో పడేసి వెళ్ళిపోతున్నారు కన్న బిడ్డని. చచ్చిన వాళ్ళకంటే, శవాల కంటే, జంతువుల కంటే నీచ స్థితికి మానవ జాతి దిగజారిపోతుంది. కారణం దేవుని మర్చిపోయారు, తామేమై ఉన్నామో మర్చిపోయారు.
నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో గుర్తించలేదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్నట్టుగా ఉంటే ఎంత భయంకరమైనది. ప్రవచనం విన్నప్పుడు గడగడమని శబ్దం వచ్చింది. ప్రార్థనలో నడిపించినప్పుడు ఈ సమూహంలో నుండి ప్రార్థనా స్వరాలు వినబడ్డాయి. అందరూ చేయలేదు, మీరు అందరూ చేయలేదు. కొందరు చేశారు, కొందరు కదిలారు, కొందరు నోరు తెరిచారు, కొందరు పశ్చాత్తాపడుతున్నారు, కొందరు తమ స్థితిని ఒప్పుకుంటున్నారు, కొందరు దేవుని కృప కొరకు వేడుకుంటున్నారు. ఆ కార్యం జరిగితేనే దేవుని ఆత్మ అక్కడ ఉన్నాడని అర్థం అండి. ఆ కార్యం గడగడమని ధ్వని పుట్టినప్పుడు, ప్రార్థనా శబ్దం వినబడినప్పుడు, ప్రార్థనాత్మ అక్కడ కుబరించబడినప్పుడు అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. మీ సంఘములో ఉద్యోగం ఉందా? మీ ఇంటిలో ఉద్యోగం ఉందా? భార్యాభర్తలుగా మీరు బ్రతుకుతున్నారా? అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని నవ్వుకొని ఎన్ని రోజులు చెప్పండి? చెప్పరేంటండి? అన్నం పెట్టాను తినే. పిల్లోడాడి నాకేం తెలుసా? ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారండి? నీకెందుకా? మరి ఆమెకు కాకపోతే ఎవరికి? నీ భార్యకి కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎవరికి కావాలి? అరే, భర్త భార్యతో మాట్లాడు సమాధానంగా, భార్య భర్తతో మాట్లాడుతూ సమాధానంగా, కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఏంటది? సమాధిలో మాట్లాడుకుంటారు అనుకున్నా. శవంలో పక్కన భార్య భర్త చచ్చిపోతే పక్కన సమాధి చేస్తారు. మీకు తెలుసా? ఏమండి అంటదా పక్కన, ఏమండి మీరు వచ్చేసారా మా దగ్గరికి? వచ్చేసాను, నువ్వు లేవు కదా, అందుకని నేను కూడా చచ్చిపోయాను. మరి సంవత్సరం ఏం చేశారండి? ఆ సంవత్సరం పిల్లలకు ఆస్తులు రాసి వచ్చాను లేవే. సమాధిలోకి వెళ్ళాక మాట్లాడుకోరండి. సమాధిలో పోట్లాడుకోరు, మాట్లాడుకోరు. మనం బతికున్నప్పుడు మాట్లాడుకోవాలి. అవసరమైతే పోట్లాడుకోండి, తప్పేముంది? మనసులో పెట్టుకొని కుసు అనిపోయిన వదులు. మనసులో ఉన్నది బయటకు చెప్పుకొని కొంచెంసేపు పోట్లాడుకొని సమాధాన పడండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేగాని గుమ్మున నోరు మూసుకొని ఉంటారు మౌనవ్రతంలాగా. కొంతమంది పిల్లల్ని పట్టిస్తారు పాపం. రే ఏమన్నా అన్నం పెట్టమని చెప్పరా? అమ్మా నాన్న అన్నం పెట్టమంటున్నాడు, అక్కడ పెట్టానని చెప్పు. నాన్న అమ్మ అక్కడ అన్నం పెట్టానని చెప్పమంది, ఏం కూర అడుగు. అమ్మా నాన్న ఏం కూర అడగమంటున్నాడు. ఈడు చస్తాడు మధ్యలో, అటు ఇటు తిరగలేక. చాలా గృహాలు సంసారాల్లో లేవండి, సంతోషంగా లేవండి. సమాధానం లేదు, ఇళ్లల్లో ప్రేమ లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోరు, ఒకరి కొరకు ఒకరు బ్రతకరు, ఒకరికి ఒకరు సహాయకరంగా ఉండరు. కుటుంబం అంటే దేవుడు చేసింది. ఆదాముకు సాటి అయిన సహకారి లేదని అవ్వనిచ్చాడు, అంతేగాని సతాయిస్తానికి కాదు. భార్య భర్తకు సహకారిగా ఉండాలి, భర్త భార్యను సంరక్షించాలి, దేవుని యందు భయభక్తుల్లో తల్లిదండ్రులు బిడ్డలను పెంచాలి. కానీ ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు. అందువలన బిడ్డలు వీధులు పాళ్ళు అవుతున్నారు. ఎంత బాధ అండి, ఎంత బాధ అండి. రాత్రి కూడా 2-3 చెప్పారు నా దగ్గరికి వచ్చి, నా భర్త వదిలేశాడండి, పరస్త్రీతో ఉన్నాడండి, చిన్న బిడ్డలు 2 బిడ్డలండి, ఈ పిల్లల్ని నన్ను వదిలేసి ఎవరితోనో తిరుగుతున్నాడండి ఆయన. ఏంటది? ఏం బుద్ధది? అది ఏంటది? అదేంటండి? అక్కడ మృతులు ఉన్నారు, వేశ్య ఇంటికి వెళ్ళకు, అది పాతాళానికి మెట్లు, పరస్త్రీ ఇరుకైన గొయ్యి, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. యెహోవా కాపుదల పోయిన వాడు అందులో పడతాడు. కట్టుకున్న భార్యను వదిలి పరస్త్రీ పంచన చేరతారేంటండి? చచ్చినోడికి నీకు తేడా లేదు. అందుకే భార్య అంటది ఉండలేక, చచ్చిన ఒకటే బతికిన ఒకటే, ఆయన ఎందుకు వచ్చిన బతుకు ఏంటండి? శవాలు, ఇళ్లల్లో శవాలు, సంఘాల్లో శవాలు, క్రైస్తవులు వారు ఇంకా జీవ శవాలుగా ఉన్నారు. దేవుడు ప్రవచనమెత్తి ప్రవచించబట్టున్నాడు, మీరు బ్రతుకుతారు, మిమ్మల్ని నేను జీవింపజేస్తాను, మీరు పోగొట్టుకున్న వాటిని తిరిగి మీకు ఇస్తాను, మళ్ళీ నేను చర్మంతో మిమ్మల్ని కప్పుతాను, మళ్ళీ మిమ్మల్ని నరాల వ్యవస్థను నేను నూతనపరుస్తాను. కొన్ని మైళ్ళ దూరం ఉండే నరాలు మన శరీరంలో ఉన్నాయండి. ఆ నరాల వ్యవస్థే లేకపోతే మనం సజీవులుగా ఉండలేం. మన రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు పంపించి మళ్ళీ కొత్త రక్తాన్ని ఇచ్చి మనం చక్కగా ఆరోగ్యంగా అవయవాలన్నీ పనిచేసేటట్టుగా నరాల దేవుడు అమర్చాడు.
ఈ రోజున సరైనటువంటి నరాల వ్యవస్థలాగా మన జీవితాల్లో సరైన సత్సంబంధాలు మన ఇరుగు పొరుగు వారితో కానీ దేవునితో కానీ లేవు. దేవుడు అంటున్నాడు, నేను మళ్ళీ నిన్ను సరిచేస్తాను, నిన్ను కప్పుతాను, నీకు ఇస్తాను. ఆ గడగడమనే శబ్దమే ఉజ్జీవం అంటారండి. ఆ గడగడమనే శబ్దము, ఆ కన్నీటి ప్రార్థన, నన్ను వెతకువారు, నన్ను కన్నీటితో వెతకువారు నన్ను కనుగొంటారన్నాడు ప్రభు. లోకంలో దేనికోసమో ఏడుస్తారు కానీ దేవుని సన్నిధిలో ఏడవరేమండి? దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి వెంటనే ప్రతిఫలం వస్తుంది. భక్తుడైన దావీదు అన్నాడు, నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచుకొని ఉన్నావు. ఈ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్షం ఎంత కురిసిందో తెలియడానికి ఒక గరాటా పెట్టి ఒక బుడ్డిలో నీళ్లు కొలుస్తారు. ఇంత వర్షపాతం వచ్చిందని చెప్తారు చూడండి, ఇంత వైశాల్యతలో ఇంత వర్షం కురిసిందని, అది ఎక్కువ తక్కువ అని. అలాగే దేవుడంట మన కన్నీటిని కొలిచి మన హృదయం కదిలి ఎంత కన్నీటితో ప్రార్థన చేసామో దానికి అంత ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ కన్నులు దేవుని సన్నిధిలో చెమ్మగిల్లి ఎంతకాలమైంది? నీ కంటినేంటి కృతజ్ఞతా బాష్పాలు కానీ పశ్చాత్తాప బాష్పాలు కానీ కురిసి కారి ఎంతకాలమైంది? దేవుని వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థనా సమయాలు నీకు ఇచ్చినప్పుడు నీ హృదయాన్ని చూసుకొని నీవు పశ్చాత్తాపడితే, నీ హృదయాన్ని చూసుకొని దేవుడు చేసిన మేలును తలంచి కృతజ్ఞతతో ఆయనకు స్తుతులు చెల్లిస్తే నీవు బ్రతుకుతావు, నీవు ఉజ్జీవించబడతావు, నీవు దేవునిని సంతోషపరుస్తావు, నీ జీవితం కొరకు దేవుని కలిగి ఉన్న తలంపులను నెరవేరుస్తావు. పశ్చాత్తాపడటం అనేది ఈ రోజుల్లో క్రైస్తవులకి కష్టమైపోతుందండి. అంటే తెలియటం లేదు అసలు ఏంటో పశ్చాత్తాపం అంటే. విరిగి నలిగిన హృదయంతో మన స్థితిని మనం చూసుకొని, మన తప్పులు మనం చూసుకొని, ప్రభా నేను పాపిని, ప్రభా నేను దోషిని అని పశ్చాత్తాపడటం అనేది ఈ రోజున చూడటం లేదండి. హృదయం కదలకుండానే చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం. సంతోషంతో నిండకుండానే పాట పాడుతున్నాం, వస్తున్నాం. పాడిందే పాట పాడుతున్నాం, చేసిందే ప్రార్థన చేస్తున్నాం, విన్నదే వాటలు వింటున్నాం. అలాగే జీవచ్చవాళ్ళగా బ్రతుకుతున్నాం. బయటకు వచ్చినాక నోరు తెరిస్తే అన్ని విరక్తి మాటలే. ఎలా ఉన్నారమ్మా? ఏమున్నాము. ఏమ్మా ఇల్లు కట్టుకున్నారు? ఏం ఇల్లు. పెళ్ళి చేసుకున్నారు కదమ్మా? ఏం పెళ్ళి. అమ్మాయికి పెళ్ళి అయింది, ఎలాగుందమ్మా? ఏం చెప్పమంటావు. ఏంటండి కొత్త కారు కొనుక్కున్నారు, ఎలాగుందండి? కారు తలకాయ పోటు. ఏంటండి ఎప్పుడు చూసినా దీర్ఘారిపోతున్నట్టే ఉంటారు కానీ ఒక సంతోషం లేదే, ఒక తృప్తి లేదే, ఒక కృతజ్ఞత లేదే, ఒక ఆనందం లేదే. నీకు ఎన్ని ఉన్నా యేసు ప్రభువు నీకు లేకపోతే నీ జీవితంలో తృప్తి లేదు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చచ్చిన స్థితిలో ఎవరు మనం తిరిగి వెళ్ళవద్దు. వ్యాధిగ్రస్తులుగానే వెళ్ళిపోనివద్దు, కృంగిన వారిగానే వెళ్ళొద్దు, అభివృద్ధి ఆశీర్వాదం లేని వారిగానే వెళ్ళిపోవద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడ చేరిన మనందరిలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. అక్కడెక్కడో కూర్చొని వింటున్న సహోదరి, ఈ దూర శ్రావణ యంత్రము ద్వారా పడకల మీద ఉండి వింటున్న సహోదరులారా, హాస్పిటల్లో ఉండి వింటున్న ప్రియమైన వారులారా, ప్రభువు మిమ్మల్ని ఇప్పుడే లేవనెత్తాలని, స్వస్థపరచాలని, రక్షించాలని, విడిపించాలని పరిశుద్ధాత్ముడు బలముగా మన మధ్యకు దిగి వస్తున్నాడు. ఆయన ఉనికిని గ్రహిస్తున్నావా? ప్రభా నన్ను అభిషేకించు, ప్రభా నా మీదకు రమ్ము, ప్రభా నా స్థితిది, నా బాధిది, నా వ్యాధిది, నా సమస్యది, నా పాపమిది. దయచేసి నోరు తెరిచి దేవునికి మొర్రపెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ గుండెల్లో ఏ గుబులుందో, ఏ గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు నీకు వినపడుతుందో నీవు చూచి, నీవు విని, నీవు స్వస్థపరిచే దేవుడిగా ఉన్నావు, నీవు విడిపించే దేవుడిగా ఉన్నావు, నీవు హత్తుకునే దేవుడిగా ఉన్నావు. ఆదరణ లేక కృంగిపోయి ఉన్నామయ్యా, చేరదీయువారు లేక విసిగిపోయి ఉన్నామయ్యా, సమస్యలో నుంచి బయటపడలేక ఎంతో విరక్తి చెందున్నామయ్యా. మమ్మల్ని చూడు నాయన,
మా బాధల నుంచి మమ్మల్ని విడిపించయ్యా. నీకు విరోధంగా పాపం చేసి మేము శ్రమలు తెచ్చుకున్నామయ్యా, వ్యాధులు తెచ్చుకున్నామయ్యా, సమస్యలు తెచ్చుకున్నామయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన మా జీవితాల్లో మార్పును కలుగజేయి తండ్రి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఈ భూలోకంలో మరల మేము కలుసుకునడానికి, లేక ఆ నిత్య రాజ్యములో పరలోకములో నిరంతరము నీతో కలిసి జీవించుటకు మాకందరికీ నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్, సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖి చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా.
చేసేవాడు నా యేసుడు, ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసు.